ఖతర్నాక్ ఉంటుంది ఇక ఈను కొంచెం మీదికి లేపు అన్నా ఏం చేయడానికి వచ్చావు అన్న? చేపలు పట్టడానికి వచ్చాం బ్రో టైం పాస్కి. దేనికంటే వీళ్ళు పట్టినావా చేపలు? పట్టినాం బ్రో, చిన్న చేప పట్టినాం బ్రో. అన్నా పాపల్ని పట్టే వయసులో చేపలు పట్టడం ఏందన్నా? పెద్ద మాట అన్నాడు సరాడు. చేపలు పట్టడం రాదు బ్రో మాకు, చేపలు పట్టడానికి వస్తుంది. పట్టినావా చేపలు? పట్టినా ఏవి? 1 కిలో అని పట్టినా. ఒకటి ఇట్లనే అడుకొని కోసం అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇచ్చేసాం బ్రో నేను. పిల్ల పడుతున్నా కదా వాళ్ళ ఫ్యామిలీతో ఉండకుండా నువ్వంటే ఎట్లా ఉండలే? వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు పెరికేస్తా గుత్తే. ఈ చేపలకి నీకు అసలు పాపలు కూడా దొరకరు, ఉన్న పాప కూడా పోతుందేమో. నేనేమో అనుకుంటున్నావా? జాగ్రత్త. చేపలకైనా పాపలకైనా ఈ కొండ వేసి పెట్టేసాను, పడేది పడుతుంటే గుంజరికి గుంజుకుంటున్నాను. అవునా నిజమా? ఇంకా మంచిగా ఇస్తున్నాగా. నువ్వెన్ని పట్టినావన్నా? पुलिस मालूम पीएस आओ चलेंगे ले लेके जा तो అన్నా షకీలా అయితే పట్టినా ఇంతకు దాన్ని ఏం చేయబోతున్నావు? మడిచి జేబులో పెట్టు. దీన్ని ఇట్లా కొండి తీయబోతున్నాం బ్రో. చాప అయినా సరే పాప అయినా సరే తీసే విధానంగా తీస్తేనే మనకు దక్కుతుంది, లేదంటే అది వేరేకి వెళ్ళిపోతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూడరి ఇట్లాంటి వాళ్ళకే పడతారు అందరూ, కానీ అలాంటి వాళ్ళు సింగిల్ గా ఉన్నా ఒక్కరు కూడా పడట్లే. ఫ్లాష్ బ్యాక్. ఆవు పేడ అనమాట. పేడ ఇది 10 రోజులు పేడ కొనుక్కుంటావా? 2800 ఏంటో 100 రూపాయలు ఇస్తావా? తీసుకోవా? బాగుంటుంది, చదువుకోవా? తీసుకోవా? ఇట్లా బరాబర్ తీసేది మన చేతులు ఉంటుంది, లేకపోతే జారిపోతుంది. పాప అయినా సరే చాప అయినా సరే. చిన్న భాషకి చెప్పు. అమ్మా నికాలం వస్తున్నాయి టెక్నికల్. ఎంతమంది ఉన్నారు పిల్లలు నీకు? ఇద్దరు ఉండే, ఒకటి గుడ్డిది ఉంది, దాంట్లో ఒక గుడ్డి చచ్చిపోయింది. ఇప్పుడు వేరే చేపలు పట్ట నీకు వచ్చిన. నేను చేపల గురించి అడగలే, పాపల గురించి అడుగుతున్నా. పాపలు 2 ఉన్నారు బ్రో. 2 పాపలు. పాప పేరు ఏం పేరు అన్నా? నేను అది అడగట్లే అన్నా, మీ పిల్లల గురించి కాదు, గా పిల్లల గురించి. ప్రస్తుతానికి అయితే 2 ఉన్నారు బ్రో. నీలో అంత వేడుందా? ఈరోజు ఒక దాని దగ్గర పోదాం అనుకున్నా, అది వేరేతో పోయింది ఈరోజు. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. అట్లానే ఆ బాధతో డిప్రెషన్ వచ్చి చేపలు పడుతున్నా. దొరుకుతుందేమో ఏడన్నా కొంప చూసి జాగ్రత్త చూసుకోవాలన్నా. నాకు పడట్లేదు, నా పొట్టను చూసి పడట్లేదు. నాకు ఏమన్నా సెట్ చేయొచ్చు, లైన్ వేసుకున్నా సెట్ చేద్దాం బ్రో. వచ్చేసి రాత్రి దించినారు 150 తీసుకొని 150 నేనేస్తా. సెట్ చేసేద్దాం. మీ బతుకులు చెడా, ఇయో బతుకులా. 150 నేనే చేస్తా, సెట్ చేయాలి. ఊరుకో ఎద్దులా ఉన్నావు. ఏదైనా సరే ఎవరికైనా సరే కావాలంటే వచ్చేసి దించిన వారికి 8 o'clock నుంచి 11 వరకు ఉంటుంది. 11 తర్వాత వస్తే 3000 అవుతుంది, దానికన్నా ముందు వస్తే 150 అవుతుంది. 150 కావాలా 3000 కావాలా ఎప్పుడైనా సరే చూసుకోండి. మాకు ఇలాంటి చాప పాపలు కాదు, గా పాపలు కావాలా. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు, ఈ రోజు నన్ను కాటేస్తాడు, ఈ రోజు నన్ను కొరికేస్తాడు. ఇక అన్నకు బాగా చాలా అనుభవం ఉంది చెప్తుండు. ఎన్ని మాటలు పోయినావు అన్న? ఒక్క తూరు కూడా పోవు నువ్వు? అయ్యా అసలు అన్నకు పోనే పోడంటాం కదా, మళ్ళా ఎట్ట పొట్లాట్లో ఉంటుందో అర్థం కావట్లేదు. వాళ్ళే వస్తారు బ్రో, లొకేషన్ పెడతాను. అప్పుడప్పుడు మజాక్ వస్తారు, మజాక్ వెళ్ళిపోతాం. ఇంకా మజాక్ కాదన్నా, చూడు జంక్షన్ జామ్ అయిపోవాలంతే. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. జామ్ అయితే 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇస్తాం. మొన్న బ్యాటరీ పోతే బ్యాటరీ కూడా నువ్వు చేసుకున్నావా ఈరోజు ఆయిల్ చేంజ్? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నిన్న రాత్రి చేపించిన సర్వీసింగ్ మధ్యలో అయిపోయింది బండి. అంటే బ్యాటరీ కొత్త టికెట్ వేయించుకొని వచ్చేసి ఇందాక నుంచి నవ్వుతున్నావు. ఇంకా నువ్వు చెప్పు, నీ కథ ఏంది చెప్పు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎంతవరకు తిప్పినావయ్యా నువ్వు? గాజుడు
ఏడు ఎంతమంది ఉన్నారు ఏడు ఎవరికో ఒకరికి నేనున్నా చూడు నాకన్నా ఇచ్చుగా ఇంకా నా పేరు డుంబుగాడు గతంలో ఎగురుతో మాట్లాడుతున్నా చెత్త ఇక్కడే ఉన్న మొహం పగిలిపోద్ది నుంచి